గుడ్ మార్నింగ్ మేట్స్. ఈరోజు మనం ఒక ఇయర్లోని 12 మంత్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం. జనవరి కాదండి, జాన్యువరి అని బ్రిటిష్ ఇంగ్లీష్లో, అమెరికన్ ఇంగ్లీష్లో జాన్యువరి అని పలుకుతాం. ఈ ఫిబ్రవరి కాదు, దీన్ని బ్రిటిష్ ఇంగ్లీష్లో ఫిబ్రవరి అని, అమెరికన్ ఇంగ్లీష్లో ఫిబ్రవరి అని పలుకుతాం. మార్చ్ బ్రిటిష్ ఇంగ్లీష్లో మార్చ్ అంటారు, ఆర్ సైలెంట్గా ఉంటుంది. అమెరికన్ ఇంగ్లీష్లో ఆర్ సైలెంట్ కాదు, మార్చ్ అని పలుకుతాం. సో ఇక ఏప్రిల్ కాదండి ఇది, అలాగే ఏప్రిల్ అని రాస్తుంటాం, అది కూడా కాదు. ఇంగ్లీష్లో ఏప్రిల్ అంటాం. రెండు బ్రిటిష్ అమెరికన్ రెండు ఇంగ్లీష్లో కూడా మనం ఏప్రిల్ అని చదువుతాం. అలాగే ఇది మే కాదు, దీన్ని మే అని చదువుతాం రెండింటిలో కూడా. అలాగే జూన్ బ్రిటిష్ ఇంగ్లీష్లోను, అమెరికన్ ఇంగ్లీష్లోను జూన్ అని చదువుతాం. చూడండి, జూలై కాదు, జులై. జులై బ్రిటిష్ ఇంగ్లీష్లోను, అమెరికన్ ఇంగ్లీష్లోను జులై అని చదువుతాం. దీన్ని ఆగస్ట్ అని బ్రిటిష్ ఇంగ్లీష్లో, అమెరికన్ ఇంగ్లీష్లో ఆగస్ట్ అని పలుకుతాం. అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్ని. బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆగస్ట్, అమెరికన్ ఇంగ్లీష్లో ఆగస్ట్ అని పలుకుతాం. అలాగే దీన్ని బ్రిటిష్ ఇంగ్లీష్లో సెప్టెంబర్ అంటే ఆర్ సైలెంట్, ఇలా బ్రాకెట్లో రాసామంటే ఆర్ సైలెంట్, సెప్టెంబర్ అని పలుకుతాం. అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో సెప్టెంబర్ అని ఆర్ని పలుకుతాం. నెల చూడండి, అక్టోబర్ అంటుంటాం జనరల్గా, అది బ్రిటిష్ ఇంగ్లీష్లో అయితే అక్టోబర్ అంటాం. అక్టోబర్, టౌ ఇక్కడ చూడండి, టౌ ఇది అక్టోబర్. అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో అక్టోబర్, అక్టోబర్ ఆ వస్తుంది, బ్రిటిష్ ఇంగ్లీష్లో ఓ వస్తుంది, అక్టోబర్, అక్టోబర్. అలాగే ఇది చూడండి, నవంబర్, నవంబర్ అంటే నవంబర్. అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో నవంబర్. అంటే ఇక్కడ ఆర్ సైలెంట్గా ఉంటుంది. బ్రిటిష్ ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా ఆర్ని మనం పలకం జనరల్గా. అమెరికన్ ఇంగ్లీష్లో ఆర్ సైలెంట్ కాదు, ఆర్ని కలిపి పలుకుతాం. నవంబర్, నవంబర్. అలాగే ఇది బ్రిటిష్ ఇంగ్లీష్లో డిసెంబర్, అమెరికన్ ఇంగ్లీష్లో డిసెంబర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక సంవత్సరంలోని 12 నెలల్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తాం. అలాగే డేస్ ఆఫ్ ద వీక్, డేస్ ఆఫ్ ద వీక్ చూడండి, సండే బ్రిటిష్ ఇంగ్లీష్లోను సండే, అమెరికన్ ఇంగ్లీష్లో కూడా సండే. అలాగే మండే, మండే రెండు ఇంగ్లీష్లోను బ్రిటిష్ యాక్సెంట్, అమెరికన్ యాక్సెంట్ రెండిట్లో కూడా మండే అని పలుకుతాం. మరి ఒకటి అబ్జర్వ్ చేయాలి, డే కాదు, డే, డే. అలాగే ఈ ట్యూస్డే, ఇది చూడండి మనం పలికేది ట్యూస్డే. బ్రిటిష్ ఇంగ్లీష్నే ఇండియన్స్ ఫాలో అవుతుంటాం కాబట్టి మనం జనరల్గా ఇలాగే పలుకుతాం, ట్యూస్డే, ట్యూస్డే. కానీ అమెరికన్ ఇంగ్లీష్లో ట్యూస్డే, యూ లేదు, ఊ ఉంది, ట్యూస్డే. బ్రిటిష్ ఇంగ్లీష్లో ట్యూస్డే, అమెరికన్ ఇంగ్లీష్లో ట్యూస్డే. అలాగే అందరూ తప్పుగా పలికే రోజు అనమాట ఇది, వెడ్నెస్డే అని పలుకుతుంటాం, కానీ తప్పు. బ్రిటిష్ ఇంగ్లీష్లోను, అమెరికన్ ఇంగ్లీష్లోను వెన్స్డే అని పలకాలి. వెన్స్డే, వెన్స్డే, వెన్స్డే అని పలుకుతాం, వెడ్నెస్డే కాదు. అలాగే చూడండి, దీన్ని ఆర్ సైలెంట్ కాబట్టి అదే డిఫరెన్స్ ఉంది రెండిట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే. బ్రిటిష్ ఇంగ్లీష్లో థర్స్డే, అమెరికన్ ఇంగ్లీష్లో థర్స్డే. బ్రిటిష్ ఇంగ్లీష్లో థర్స్డే, అమెరికన్ ఇంగ్లీష్లో థర్స్డే. అలాగే శుక్రవారాన్ని రెండు బ్రిటిష్, అమెరికన్ రెండింటిలోనూ కూడా ఫ్రైడే, ఫ్రైడే అని పలుకుతాం. అలాగే శనివారాన్ని బ్రిటిష్ ఇంగ్లీష్లో సాటర్డే అని, సాటర్డే అంటే రా పలకట్లేదు, సాటర్డే. అమెరికన్ ఇంగ్లీష్లో మాత్రం సాటర్డే. సో ఈ విధంగా మనం వారంలోని 7 రోజులను కరెక్ట్గా పలుకుతాం. మరొకసారి చూడండి, సండే, మండే, ట్యూస్డే. అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో మారింది ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే,
ఫ్రైడే, సాటర్డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం మంత్స్ ఆఫ్ ద ఇయర్ని నేర్చుకున్నాం, ఎలా పలకాలనేది. అలాగే డేస్ ఆఫ్ ద వీక్ని కూడా బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ రెండింటిలోనూ ఎలా పలకాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.